ప్రేమ లేని పెళ్లి పార్ట్ 82. మాధవ్ ఏంటో నీకు తెలుసు, మాకు తెలుసు, కట్టుకున్న భార్యకి తెలుసు. నువ్వింకా ఎందుకు భయపడుతున్నావు? ఇలాంటి సంఘటనల వల్ల బంధాలు బలంగా తయారైతాయే కానీ బలహీన పడవు. నువ్వు కాస్త టెన్షన్ తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండటం నేర్చుకో అని పెద్దలు సలహా ఇచ్చి తమ గదికి వెళ్ళిపోయారు. ఆర్తి అందరికీ టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి పిల్లలిద్దరినీ లేపి రెడీ చేసింది. వాళ్ళకి పాలు తాపుతుంది. మాధవ్ స్నానం చేస్తూ అక్కడ పరిస్థితిని చూసి ఏ భార్య అయినా అనుమానిస్తుంది, గోల చేస్తుంది. ఆర్తికి నేను ఇంత చేస్తున్నా కానీ నాపై అసహ్యాన్ని మాత్రం పెంచుకోవటం లేదు. ఆమె ఇలాగే ఉంటూ పోతే నేను నిలవగలుగుతానా? మొదటి భార్యను మించి ప్రేమిస్తుంది, ఇంతకు మించి నన్ను అర్థం చేసుకుంటుంది. నేను కావాలని ఎంత దూరం చేసినా, ఆమె ఆత్మాభిమానం దెబ్బతినేలా చేసినా కానీ మాధవ్ని అర్థం చేసుకునే విధానానికి మాధవ్ భయానికి లోనవుతున్నాడు. వెళ్ళిపోయిన ప్రేమే చాలా గొప్పది అనుకున్న నాకు అంతకు మించి ఎదురుగా కనపడుతుంటే అది మర్చిపోలేక, ఇది తీసుకోలేక ఆర్తితో బంధం కొనసాగిస్తే మాధవ్కు తెలుసు తన మొదటి భార్యను పూర్తిగా మరిపించే ప్రేమ ఆమె దగ్గర ఉందని. ఆ భయానికి ఆర్తికి దగ్గర కావాలని అనుకోవటం లేదు. ఒకవేళ ఆర్తితో బంధం దగ్గరైనా కానీ ప్రేమగా కాకుండా ఏదో ఉన్నాము అంటే ఉన్నాము అనేలా ఉండాలన్నది అతని అభిప్రాయం. కానీ ఆర్తి బంధం అటువంటిది కాదు అని ప్రతిక్షణం అతనికి అనిపిస్తుంటే ఎటూ తేల్చుకోలేక సతమతమైపోతున్నాడు. ఒక్కసారి ఆర్తి ప్రేమలో మునిగితే ఇక తేలడు అని మాధవ్కి బాగా అర్థమైంది. తన మనసుకు రంగులు పూసుకుంటున్నాడు. అలా మాధవ్ రెడీ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు. ఎవరూ టిఫిన్కి రాలేదు అని తనే ప్లేట్లో తీసుకుని మాధవ్ పక్కన ఉన్న డిష్లో టిఫిన్ పెట్టుకుని తిన్నాడు. ఉప్పు కారం ఏదీ లేదు. అసలు అది తినేదేనా అనుకొని కోపంగా, మనుషులు తినే వంటలేనా చేసింది? ఇంట్లో ఉన్న పని మనిషిని పంపించింది. మహా గొప్పగా వంటలు చేశారు ఎవరో అని అన్నాడు. ఆర్తి మాధవ్ దగ్గరికి వచ్చి ఆ ప్లేటు ఆ డిష్ పక్కన పెట్టి వేరే ప్లేటు పెట్టి అతనికి వేరే వడ్డిస్తూ, మీరు అందరితో కూర్చుంటారేమో అనుకున్నా, ఒకసారి పిలిస్తే వచ్చి పెట్టేదాన్ని కదా, అది మీకోసం కాదు చేసింది. అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి కాస్త ఉప్పు కారాలు తగలకుండా చెయ్యమంటేను వారిద్దరికి వేరేలా చేశాను. ఈ తిండి మీరు తినటానికి ఇంకా చాలా టైం ఉంది లేండి అంటూ వేరే డిష్లో పూరి కర్రీ అన్ని వడ్డించింది. మాధవ్కి ఆ క్షణం సిగ్గుగా అనిపించింది. ఆర్తి సహనానికి, ఆర్తి మంచితనానికి తను చేస్తున్న దానికి పొంతన ఎక్కడా కలవటం లేదు అనిపించింది. ఆర్తి పెట్టింది ఇష్టంగా తిని ఆఫీస్కి వెళ్తున్నాను అని మాధవ్ నానమ్మ తాతకు చెప్తే, మాధవ్ నానమ్మ వచ్చేటప్పుడు నాకు ఒక 2 మూరల విరజాజి పూలు పట్టుకురారానా అన్నది. మీ తాతకు ఆ వాసన లేకపోతే నిద్ర పట్టడం లేదంట అని అన్నది. మాధవ్ కోపంగా తాతను చూసి, మంచానికి మల్లెపూలు వద్దా అన్నాడు. మాధవ్ తాత, ఈ వయసులో నాకొద్దు లేరా, నీకు కావాలంటే నీ మంచానికి ఏర్పాటు చేసుకో అన్నాడు. మాధవ్ అదొక్కటే తక్కువైంది నా బతుక్కి అనుకుంటూ వెళుతుంటే ఆర్తి, అమ్మమ్మకు 2 మూరలు తీసుకున్నప్పుడు నాకు కూడా ఒక 5 మూరలు తీసుకోండి అని అన్నది. మాధవ్, నీకెందుకు అని కోపంగా అన్నాడు. ఆర్తి, నా తలలో పూల పరిమళానికైనా నా మొగుడు కాస్త చిటాపటాలాడటం తగ్గుతుందేమో అని అన్నది. మాధవ్ ఆర్తికేసి కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. మాధవ్ వెళ్ళిపోగానే అందరూ గట్టిగా నవ్వుకున్నారు. సాయంత్రానికి మాధవ్ తిరిగి వస్తూ నానమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని పూలు కొట్టుకు వెళ్ళాడు. మొదటగా 2 మూరలు తీసుకున్నాడు. ఆర్తి అన్న మాటకి తీసుకోవద్దు అని అనుకున్నాడు. ఎందుకో మనసు ఆ వాసన ప్రశాంతతని ఇస్తుంటే 10 మూరలు తీసుకుని వేరుగా తన బ్యాగ్లో పెట్టుకున్నాడు. పూజకు కావలసిన పూలు, నానమ్మ అడిగిన పూలు మాత్రం పైన పెట్టుకుని ఇంటికి వచ్చాడు. మాధవ్ వాళ్ళ నానమ్మకి పూలిస్తూ నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ గదిలోకి వెళ్ళాడు. మాధవ్ రాగానే ఆర్తి కాఫీ చేతిలో పెట్టింది. కానీ అప్పటికే తన ముఖం వాడిపోయింది. ఎందుకంటే మాధవ్ నానమ్మ పూలు ఓపెన్ చేసి చూస్తే అందులో 2 మూరలే ఉన్నాయి. ఆమె ఆర్తిని పెట్టుకోమని చెబితే ఆర్తి బాధగా, నాకొద్దమ్మమ్మ, మీరు
చెప్పినవి తెచ్చారు. నేను చెప్పినది తేలేదు కదా, వద్దు, నాకు ఇందులో నన్ను బలవంతం పెట్టకండి అని బాధగా ఆర్తి వంటగదిలోకి వెళ్ళి కాఫీ తెచ్చింది. ఆర్తి చాలా బాధగా అనిపించింది. తన ముఖంలో కళ అనేది లేదు. మాధవ్ ఆర్తి అలకను ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కాఫీ తాగుతున్నాడు. ఆర్తి కూడా ఎవరితో పెద్దగా మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటుంది. మాధవ్, తాతగారు ఈరోజు మందేద్దామారా మనవడా అన్నాడు. మాధవ్, మీతో కూర్చొని నేను తాగటమా అన్నాడు. మాధవ్, తాత ఎదవమ్మ, నువ్వు తాగని వాడిలా బిల్డప్ ఇస్తున్నావు. నువ్వు తాగుతావని నాకు తెలుసు, నేను తాగుతానని నీకు తెలుసు. ఇప్పుడు మనం తాత మనవడిలా కాకదు, ఫ్రెండ్స్, ఓకేనా అన్నాడు. మొహమాటంగా నేను తాగను అన్నాడు మాధవ్. తాత నాకు ఇచ్చే మర్యాద ఇదేనా? నీ ఇంటికి వచ్చానని ఇలా చేస్తున్నావా? నీ ఇంటికి మీ తాత వస్తే సకల మర్యాదలు చేసి కంపెనీ ఇవ్వాలని తెలియదా అన్నాడు. మాధవ్ ఇక మాట్లాడలేక పద గార్డెన్లోకి పోదాం అన్నాడు. మాధవ్ అన్ని కావలసినవి తీసుకుని ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చున్నారు. ఇద్దరు 2 పెగ్గులు వేశారు. మాధవ్, తాత ఇప్పుడు చెప్పరా నీ బాధ ఏంటో అన్నాడు. మాధవ్, నాకేముంది తాత చెప్పటానికి, నాకే బాధ లేదు అన్నాడు. తాత, అరే, నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పుకుంటే సగం బరువు తీరుతుంది. నువ్వు చెప్పకపోయినా నేను చెప్పనా అన్నాడు. మాధవ్, అబ్బో, మీకు కాస్త మంది ఎక్కువైంది. నా మనసులో మాట మీరు చెప్తారా అని అన్నాడు. తాత, ట్రై చేస్తా. యాజ్ టీజ్గా అయితే చెప్తానో లేదో తెలియదు, కానీ మా పెంపకం, నీ మనస్తత్వం తెలిసిన అనుభవంగా చెప్తా. అది కాదు అంటే మేము నిన్ను అర్థం చేసుకోలేకపోయాము అని పెద్దలుగా మేము వేస్ట్ అనుకుంటాం రా అని అన్నాడు. మాధవ్, మరి చెప్పు అన్నాడు. తాత మాధవ్కి కాస్త మందు పోసి చేతికిస్తూ, నువ్వు తాగుతా ఉండు, నేను చెప్తా ఉంటాని కొంత కొంత పోస్తున్నాడు. మాధవ్ని కాస్త మత్తులోకి తీసుకుని వెళ్ళాడు. నీకు ఆర్తి అంటే ప్రాణం కదరా అన్నాడు. మాధవ్ మత్తుగా, నేనెవరికి చెప్పాను? నీకు చెప్పానా, దానికి చెప్పానా అని అన్నాడు. తాతగారు ఆర్తిని దాన్ని అని సంబోధించినప్పుడే తాతకి ఇంకొంచెం బలం చేకూరింది. ఉదయం నువ్వు రోసితో అన్నీ అయిపోయినట్టే బయటికి వచ్చావు, కానీ ఆర్తి నమ్మలేదు, ఎందుకు అన్నాడు. మాధవ్, ఏమీ అయిపోలే, అదంతా రోసి నాటకం అన్నాడు. తాతగారు, అవును కదా, మరి ఆమె నాటకం ఆడిందని నీకు తెలుసు, ఆర్తికి తెలియదు కదా, అయినా రోసిని కొట్టింది, నిన్ను నమ్మింది అంటే అని తాత అనగానే మాధవ్ ఎంత వద్దనుకున్నా కళ్ళు వర్షిస్తున్నాయి. తాతగారు గుండెలో బాధ తీరితే కంటి వెంట నీరు రాదు, అది వస్తుంది అంటే గుండెలో మోయలేని భారం ఉన్నది అని అన్నాడు. మాధవ్ వెంటనే తాత కాళ్ళ దగ్గర కూర్చొని వడిలో తలపెట్టి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. తాత మాధవ్ తలను నిమురుతూ, పిచ్చివాడ, నువ్వన్నీ లేనిపోని అపోహలు పెట్టుకుని అందమైన జీవితాన్ని అందుకోలేకపోతున్నావు. నీ మొదటి భార్యకి భర్తగా ఆమె లోకంలో ఉంటే నువ్వేదైనా అన్యాయం చేస్తే ఇలా బాధపడాలి. దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు, అది ఎవరము ఆపలేము. ఏదో ఒక రోజు మనం కూడా వెళ్ళిపోతాము, కానీ ఉన్నన్ని రోజులు కళ్ళ ముందున్న జీవితాన్ని కాలరాసుకుని బతకటం కరెక్ట్ కాదు. ఆడపిల్ల గోస ఇంటికి మనకు మంచిది కాదు. కష్టమో నిష్ఠూరమో ఆర్తిని పెళ్లి చేసుకున్నావు. ఆమె మన ఇంట ఆనందంగా ఉంటేనే మనకు మంచిది. ఎందుకు అమ్మాయిని అంత బాధ పెడుతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? ఒక్కసారి నీ మనసు తెరిచి ఆమె ముందు పెడితే నీ బ్రతుకుని వసంతం చేస్తుంది. ఆలోచించు మాధవ్ అని తాత బాధగా చెబుతుంటే, మాధవ్, అవును తాత, ఆర్తిని మొదటి చూపులోనే మనసుకు అద్దుకుంది. ఆమెకు ఎక్కడ పడిపోతానో అనుకుంటూ ఎన్నో రకాలుగా దూరం పెట్టాలని ప్రతి క్షణం ఏదో ఒకటి చేస్తూ వస్తున్నాను. కానీ ఆమె నా కోపంలో కూడా ప్రేమనే వెతుకుతుంటే నా వల్ల కావటం లేదు. ఆమె ప్రేమను నేను అసలు భరించలేకపోతున్నా తాత. ఎలా చెప్పను, ఎవరికి చెప్పను? ఆర్తి మెడలో తాళి కట్టిన రోజు నా మొదటి భార్యను మర్చిపోలేదు, కానీ ఆర్తికి అన్యాయం చేస్తున్నాను అంటూ పదే పదే నా మనసు హెచ్చరిస్తుంటే నా ప్రేమను బయట పెడితే ఆమె ప్రేమను నేను అర్హుడినేనా అని నాకు నేను నలిగిపోతున్నా అని మాధవ్ చాలా బాధగా చెప్పాడు. తను ఎంతలా ప్రేమిస్తుంది, ఎంతలా అర్థం చేసుకుంటుంది
అంతటి ప్రేమమూర్తి నాకే సొంతం అని నా మనసు పదే పదే పోరు పెడుతుంటే అంతటి ప్రేమను అందుకునే అదృష్టం నాకుందా అని భయమేస్తుంది తాత అంటుంటే తాత మాధవ్ ముఖాన్ని చేతిలోకి తీసుకుని, పిచ్చివాడ, భార్యాభర్తల ప్రేమని ఒకరికొకరు పంచుకుంటేనే బంధం బలపడుతుంది. నీ ప్రేమను చూపించి ఆమె ప్రేమను నువ్వు పొందటమే జీవితం. అంతేకాని పిచ్చి అపోహలు, పిచ్చి ఆలోచనలు చెయ్యకు. నీకు భగవంతుడు అన్ని రకాలుగా ఉన్న భార్యను తీసుకుని వెళ్ళాడు అని నరకయాతన అనుభవించావు. కానీ అంతకంటే అద్భుతమైన జీవితం ముందు కనిపిస్తుంటే అందుకోలేకపోతే నువ్వే దురదృష్టవంతుడు అవుతావు. భార్యాభర్తలు మాటలు పంచుకుంటూ మనసులు తేలికపరుచుకుంటేనే సంసార జీవితం చక్కగా ఉంటుంది. నీ మనసులోనే తన మనసులోనే ఉంచుకుని 1కి 1000 ఆలోచనలకు అపార్థాలు చేసుకునే దానికంటే ఏదైనా ఆ క్షణమే తేల్చుకుంటే మనసులు తేలిక పడతాయి, బంధాలు బలపడతాయి. చూడు మాధవ్, నీకు తెలియంది అంటూ ఏమీ లేదు. కానీ నువ్వు అనుకున్నట్టు ఆర్తికి దూరం పెట్టాలి, ఆమె ప్రేమలో మునిగి తడిసిపోతాను అనుకుంటున్నావు. అంతటి ప్రేమ దొరకటం కూడా ఒక అదృష్టమే. ఒకప్పుడు నా మనవడి జీవితం ఇలా అయిపోయిందే అని భగవంతుణ్ణి, ఏంటయ్యా స్వామి అని భగవంతుణ్ణి అన్నాను. భగవంతుడు ఒకటి తీసుకుంటే ఇంకొకటి అద్భుతాన్ని ఇస్తున్నాడు అనేది ఎంత నిజమో ఇప్పుడు నీ జీవితంలో ఆర్తి వచ్చి మరొక్కసారి నా అనుభవాన్ని పెంచింది. ఒకప్పుడు నా మనవడి కోసం నేను బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు ఆ ప్రేమను అందుకోపోతే ఇక నేను బాధపడవలసిన అవసరమూ లేదు. ఎందుకంటే ఎదురుగా కనిపించే ఆనందాన్ని కాలదన్నుకునే వాడి గురించి ఇక నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి నా మనవడు వాడికి కొంచెం ప్రేమ చూపిస్తేనే బానిస అవుతాడు. అటువంటిది భరించలేని ప్రేమ అని వదిలేస్తావో అందుకుంటావో ఇక నీ ఇష్టం. నీ గురించి నేను కూడా ఇక బాధపడవలసిన అవసరం లేదు. కోరి ఆనందాన్ని కాలదన్నుకునే వాళ్ళని ఏమీ చేయలేము కదా అంటూ తాత పైకి లేచాడు. మాధవ్ కూడా తాతగారిని మెల్లిగా ఇంట్లోకి తీసుకుని వచ్చాడు. తాతగారి కోసం నానమ్మ ఎదురు చూస్తుంది. తాత అతని భార్యతో, నువ్వెందుకు మేలుకున్నావే, పడుకోపో అన్నాడు. నానమ్మ, మీరు తాగితే అన్నం తినకుండా పడుకుంటారు. రేపు ఉదయం మీకు నీరసం వస్తే ఎవడు చూసుకోవాలి? నేనే కదా. అదేదో ఇప్పుడే నీకు కడుపు నిండా నింపితే రేపు నీరసం రాదు. అందుకే మెలకువతో ఉన్నా. కానీ రండి అంటూ తాత మనవలకు అన్నం వడ్డిస్తుంది. మాధవ్ ముసలి దంపతుల ప్రేమ ముచ్చట్లు వింటూ అన్నం తిన్నాడు. మాధవ్ అన్నం తిని రూమ్లోకి వెళ్తుంటే మాధవ్ నానమ్మ మాధవ్తో, చూడరా కన్నా, నువ్వైతే మా మాధవి కాదు అనుకుంటున్నా. ఇప్పుడు మా మాధవ్ ఎలాంటి వాడో మాకు తెలుసు. ఆడపిల్లలని బాధ పెట్టేవాడు నా మనవడైతే కాదు. ఆడపిల్ల నోరు తెరచి ఒక్కటి అడిగితే 2 తెచ్చేవాడే నా మనవడు అని అంటుంటే మాధవ్ నానమ్మని కౌగిలించుకుని చెంపలపై చిరుముద్దులు పెట్టి, నీ మనవడు లాగానే ఉన్నాడు. నువ్వు అన్నావు కదా, ఆడపిల్ల నోరు తెరిచి ఒకటి అడిగితే 2 తెస్తాడు అని. అలానే తెచ్చాడు. మీరిద్దరు బాధపడకండి. వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకునే అంత పిచ్చివాడను కాను. కానీ ఆ అదృష్టాన్ని నేను నోచుకున్నానో లేదో అని భ్రమలో ఉన్నాను. అంతటి అదృష్టం నా జీవితంలో భగవంతుడే ఇచ్చాడని, అది నాదే అని తెలిసాక నీ మనవడేంటో చూపిస్తాడు అని నవ్వాడు. ఇద్దరు వృద్ధ దంపతులు ఆనందానికి అవధులు లేవు. మాధవ్ ఇద్దరి కాళ్లకు నమస్కరిస్తే ఇద్దరు సంతోషంగా దీవించారు. మాధవ్ దీవెనలు తీసుకుని రేపటి నుంచి మీ మనవడునే చూస్తారు అంటూ తన గదిలోకి వెళ్ళాడు. మాధవ్ తాత నానమ్మకి మనసు తేలిక పడ్డది. సంతోషంగా వారి గదిలోకి వెళ్ళారు. మాధవ్ రూమ్లోకి వెళ్ళగానే ఆర్తి చాప వేసుకుని పడుకుని ఉంది. విన్నీకి మెత్తటి బ్లాంకెట్ 4 మడతల మీద వేసి దాని మీద పడుకోబెట్టి తన పొట్టలో పెట్టుకుంది. మెల్లిగా మాధవ్ ఆర్తి దగ్గరకు చేరాడు. ఆర్తి నిద్రపోతుంది. విన్నీ ఆర్తి పొట్ట మీద కాలు చెయ్యి ఆమె పవిటలో ఉంది. విన్నీ చెయ్యి మెల్లగా కదిలిస్తుంటే ఎంతకీ రావటం లేదు. మాధవ్ ఏంటి అన్నట్టు ఆర్తి పవిటను కొద్దిగా పక్కకు అన్నాడు. విన్నీ చెయ్యి ఆర్తి బ్లౌజ్ లోపల కంటా ఉన్నది.
చిన్నపిల్లలు పాలు తాగే వయసులో తల్లి ఎదను పట్టుకొని పడుకుంటారు. అలాగే విన్ని కూడా ఆర్తి పాలు ఇవ్వలేకపోయినా కానీ ఆమె ఎదపై చేతులు వేస్తుంటే తన తల్లి మనసు విన్నికి అలానే అలవాటు చేసింది. అలా విన్నికి ఆర్తిని చూడగానే మాధవ్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక ఆడది బిడ్డకి జన్మనివ్వాలి అంటే ఎంత ఆరాటపడుతుంది. కానీ ఆర్తి అమ్మతనాన్ని కోల్పోయి తన ఆత్మాభిమానాన్ని నిలుపుకుంది. ఆ రోజు ఆర్తి ఎంత తల్లడిల్లిపోయిందో గుర్తుకు రాగానే మాధవ్కి కన్నీళ్లు ఆగలేదు. విన్నీని బన్నుని ఒక తల్లిగా ఎంత ప్రేమిస్తుందో మాధవికి తెలుసు. అమ్మ కావాలని ఆరాటపడ్డ ఆమెకు భగవంతుడు ఈ రూపాన ఆమెను అమ్మను చేసినందుకు ఆమె మనసుకు ప్రశాంతత వచ్చిందని అర్థమైంది. మాధవ్ కూడా మనకేమీ తెలియకపోయినా ఏ టైంలో ఏది ఇవ్వాలో ఆ భగవంతుడికి తెలుసు అనుకుని విన్నీని మెల్లిగా ఎత్తుకొని మాధవ్ తల్లి దగ్గరకు చేరాడు. బన్ను పక్కన విన్నీని పడుకోబెట్టి మాధవ్ వెళ్తుంటే మాధవ్ తల్లి మాధవ్తో, నువ్వింతలా తాగి ఇప్పుడు ఆర్తిని చేరుతావా నానా అన్నది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.